ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని మహాకృపను బట్టి అనేక నెలలుగా మా ఈ ఛానల్లో క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎంతోమంది ఆత్మీయులు ఈ యొక్క అంశ సందేశాలను ఫాలో అవుతూ ఈ అంశ సందేశాలను వీక్షిస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ ఆధ్యాత్మిక మేలులు మీరు పొందుతున్నారని మాకు తెలియపరుస్తూ ఎన్నో దైవ సత్యాలను మేము తెలుసుకుంటున్నామని ప్రభువుని గణపరుస్తున్నా. ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏ పనిని చేయడానికి ఆయన మమ్మల్ని పిలిచినాడో ఆ పనిని చేయడానికి మరి ఈ విధంగా దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఆ పనిలో ఆయన వాక్యానుసారముగా మమ్మల్ని నడిపిస్తూ తద్వారా మీలాంటి అనేక ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా మా ఈ ఛానళ్ళ ద్వారా ఈ ఛానల్లో చెప్పబడుతున్న సందేశాల ద్వారా మమ్ములను మా కుటుంబాన్ని ఈ విధముగా ఉంచి ఆయన కృపలో వాడుకుంటున్నటువంటి దేవునికి నిండైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మా ఈ పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబం అంతయు కూడా దేవుని యొక్క పని కొరకై దేవుని పరిచర్య కొరకై సంపూర్ణముగా సమర్పించుకొని దేవుని మీదే ఆధారపడి విశ్వాసముతో ఈ పరిచర్యలో మరి మీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక మా కొరకు మా కుటుంబం కొరకు దేవుడు పరిచర్యపరమైనటువంటి ఎంతో భారాన్ని దేవుడు మా భుజాల మీద ఆయన ఉంచి ఉన్నారు. గనుక ఈ యొక్క మరి ఆయన భారాన్ని ఆయన మాకు అప్పగించినటువంటి ఈ పనిని నిర్వర్తించుటలో నమ్మకంగా యథార్థంగా మరి మీ ముందుకు వెళ్ళినట్లు దేవుని యొక్క మాటలను ఖచ్చితంగా బోధిస్తూ యథార్థముగా బోధిస్తూ ఏ రకమైనటువంటి రీతిలో తప్పుడు బోధలు దుర్బోధలు చేయకుండా ఖచ్చితమైనటువంటి ఆయన పనిలో ఖచ్చితంగా మీ ముందు కొనసాగినట్లు మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ పరిచర్య ద్వారా ఎంతోమంది ఆధ్యాత్మిక మేలులు పొందుతూ ఉన్నారు. ఎంతోమంది క్రీస్తుని విశ్వసించలేని వారు క్రీస్తుని విశ్వసిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యాలు తెలియలేని వారు, దేవుని వాక్యం అర్థం కాలేని వారు కూడా వారికి మరి ఈ యొక్క ఛానళ్ళ ద్వారా ప్రకటించబడుతున్న వర్తమానాలు వారికి అర్థమవుతున్నాయని, తెలియలేని ఎన్నో విషయాలు వారు తెలుసుకుంటున్నారని మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మేము దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది ఆత్మీయులు ప్రార్థన విన్నపాలు మాకు తెలియపరుస్తూ ఉన్నారు. మేము మా కుటుంబం మరి మా యొక్క సంఘము భారముతో మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ పట్ల కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఆ కార్యాలు పొందుతున్నటువంటి మీరు మరలా మాకు తెలియపరిచే ప్రయత్నాన్ని మీరు చేయగలిగినప్పుడు మేము తప్పక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా దేవుని నామాన్ని గణపరుస్తూ ఈ విధంగా మీ ఆధ్యాత్మిక జీవితాలకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మేము మా కుటుంబం మా సంఘం ఉండగలం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మా పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగమును మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ సువార్త వచ్చిన భాగము నుండి మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ భాగం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాతునిగా, మూల భాషలో పుట్నోట్లో నరక కుమారునిగా చేదురు అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యుల సమక్షములో జనసమూహాల సమక్షములో మత సంబంధులైనటువంటి మత బోధకులైనటువంటి శాస్త్రులను ఉద్దేశించి పరిసయ్యులను ఉద్దేశించి చెప్పిన మాటలుగా ఈ మాటలను మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ మాటల్లోంచే గత వారం ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క మతమును ఎవరు ఏర్పాటు చేశారు అనేటటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ మతములోని కలుపుకునేటటువంటి పనిని చేసేవారు ఎవరు కూడా మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరిగి ఉన్నది. అయితే యేసు ప్రభువారు ఎందుకు వచ్చి ఉన్నారు? యేసు ప్రభువారు మతానికి దేవుడా అంటే ఆయన మతానికి దేవుడు కాదు. ఆయన మతములో కలుపుకోవడానికి వచ్చారా అంటే మతములో కలుపుకోవడానికి రాలేదు. లేక మతాన్ని స్థాపించడానికి ఆయన వచ్చారంటే మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు. అలాగని మత సంబంధులైన వారితో పనిచేయడానికి ఆయన వచ్చారంటే మత సంబంధులైన వారితో పనిచేయడానికి ఆయన రాలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి.
మరి ఎందుకు వచ్చి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకోకముందు ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు నేను మీకు తెలియపరిచి ఈ యొక్క అంశానికి సంబంధించిన విషయాల ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది క్రైస్తవుల యొక్క ఆత్మీయత ఎలా మారిపోయిందంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి చాలామంది క్రైస్తవుల యొక్క ఆత్మీయత ఎలా మారిపోయిందంటే దురద చెవులు కలిగిన ఆత్మీయత కలిగిన వారిగా కొంతమంది క్రైస్తవులను మరి నేను చూస్తూ ఉన్నాను. దురద చెవులు కలిగిన ఆత్మీయత కలిగిన స్థితి గలవారిగా మారిపోయిన వారిగా కొంతమంది క్రైస్తవులను నేను చూస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఇది ఎలానో కొంత మీకు అర్థం అవడానికి నేను తెలియపరుస్తున్నాను. ఈ విషయాలు తప్పక మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అంటే దేవుడు కోరే ఆశీర్వాద సంబంధమైనటువంటి జీవితాన్ని వాక్యము ద్వారా తెలియజేస్తే ఆసక్తి చూపేవారు అతి తక్కువగా ఉండుటను నేను చూస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. సేవకుల మీద సేవకులు నేరారోపణలు, విమర్శలకు ప్రతి విమర్శలు చేసే కార్యక్రమాలను చూచుటకు లోక సంబంధమైన సీరియల్ లాగా ప్రియా దేవుని బిడ్డలారా వాటిని గూర్చే తెలుసుకునేటటువంటి పని చేస్తూ వాక్యాన్ని నేర్చుకొనలేని ఆత్మీయ భ్రష్టులుగా కొంతమంది క్రైస్తవ మరి విశ్వాసులు ఉండుటను నేను చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే విమర్శలకు ప్రతి విమర్శలు చేసే వారి వీడియోస్కి ప్రియా దేవుని బిడ్డలారా తీర్పు తీర్చే పని పెట్టుకోవడమే నేటి క్రైస్తవ విశ్వాసుల్లో చాలామంది యొక్క పనిగా మారిపోయింది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఆ విధంగా వారు ఏం చేస్తున్నారంటే మరి ఏదో నేను గొప్ప సత్యం పక్క నిలబడ్డాను, సత్యాన్ని నేను మాట్లాడుతున్నాను అనుకుంటూ తమకు తామే నీతిమంతులమనే ఊహా సంబంధమైనటువంటి ఫీలింగ్లోనికి వెళ్ళిపోతూ ప్రియా దేవుని బిడ్డలారా ఇదే దేవుడు కోరుకున్న ఆత్మీయత అయ్యున్నదని వారిని వారు మోసపరుచుకొనుచున్న కొంతమంది మరి క్రైస్తవ విశ్వాసుల్లో కొంతమంది ఆత్మీయులను నేను చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఇటువంటి స్థితి ఆత్మీయ క్షేమాభివృద్ధి కన్నా ఆత్మీయ క్షేమాన్ని కలుగుజేయనని మర్చిపోవద్దు ప్రియా దేవుని బిడ్డలారా. ఇక ఇటువంటి స్థితి ఏర్పడితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని కృపకు బదులు దేవుని కోపంతో కూడినటువంటి దినాలు వారి జీవితాల్లో ప్రారంభమవుతాయి. ఆ దినాలు మరలా ఆగాలి అంటే ఆగుటకు చాలా సమయం పడును అనే విషయాన్ని మర్చిపోద్దని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ఇలాంటి వారి పరిస్థితి ఎటువంటి విధముగా ఎటువంటి స్థితిగతులతో మిగిలిపోవునో ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాల్లో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటల్లో మనకి తెలియపరచబడుతుంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఆశీర్వాదాలు లేని స్థితిగతులతోనే వారి జీవితాలు మిగిలిపోతూ ఉంటాయి. దేవుని యొక్క క్షమాపణ లేని బ్రతుకులతోనే వారి జీవితాలు మిగిలిపోతూ ఉంటాయి, ఉండిపోతూ ఉంటాయని తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు కలిగించే అభివృద్ధి వారి జీవితాల్లో ఉండదు ప్రియా దేవుని బిడ్డలారా. విశ్వాస భ్రష్టులుగా మారిపోయి అవిశ్వాసులుగా మారిపోయి ఇక చివరికి దేవుని దూషించే స్థితికి కూడా దిగజారిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్లు దేవుడు తన ఆత్మ ద్వారా తెలియపరుస్తున్న సేవకుల యొక్క ఆ ఒక బోధలను మనం వింటూ ప్రియా దేవుని బిడ్డలారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కట్టుకుంటూ ఉన్నప్పుడు ఆత్మలో ఎప్పుడైతే మనం వర్ధిల్లుతూ ఉంటామో అన్ని విషయాలలో దేవుడు అన్ని కాలాలలో మనలను ఆయన వర్ధిల్ల చేస్తూ ఉంటాడని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా సమయంలో ఎందుకు ఈ హెచ్చరిక మాటలు నేను తెలియపరచడం జరుగుతుందంటే దేవుడు ఆయన కృపచేత సోషల్ మీడియా ద్వారా అనేకమైనటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సంబంధమైన ఆయన పిలుపు కలిగిన అభిషేకం కలిగిన సేవకులని కడవర దినాల్లో ఈ ఛానళ్ళ ద్వారా మీ ముందుకు ఆయన తీసుకుని వస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని సరైన రీతిలో మీరు ఉపయోగించుకొని దేవుని కృపకు దగ్గరగా జీవించే ఆత్మీయతలోనికి రండి. అంతేకాకుండా దేవుని యొక్క ఆ చిత్తాన్ని నెరవేర్చే ఆత్మీయతలోనికి రండి. దేవుని కొరకు నమ్మకంగా జీవించే ఆత్మీయతకు చోటు ఇవ్వండి. దేవుని కొరకు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి ఆత్మీయతకు మనం
చోటిస్తూ దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెడుతూ ఆయన మహిమపరుస్తూ ముందుకు వెళ్ళే ఆత్మీయతను మనం కలిగి ఉంటున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పగా మనలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక ఈ రూపాల్లో వచ్చే ఆధ్యాత్మిక సందేశాలు అన్ని రీతుల్లోని అందరూ చెప్పలేరు, కానీ దేవుని వాక్య ప్రత్యక్షత గలవారి ద్వారా మాత్రమే దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాద సంబంధమైన విషయాలు కానీ, మన ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధికి కావాల్సిన విషయాలు కానీ, హెచ్చరికలు కానీ, గద్దింపు కానీ, ఖండింపు కానీ, ఏదైనా దేవుని అభిషేకం పిలుపు కలిగిన సంపూర్ణ సేవకుల ద్వారా, విశ్వాసముతో సేవ చేసే సేవకుల ద్వారా, మోకాళ్ళ మీద ఉండే సేవకుల ద్వారా, కేవలం దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతికే సేవకుల ద్వారా మాత్రమే ఆయన మాటలు మనకి తెలియపరచబడుతుంటాయి. గనుక ఇలాంటి మాటలు మీ ఎదుటికి, మీ దగ్గరికి, మీ వద్దకు వస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని నేర్చుకోండి, వాక్య ప్రకారమైన ఆత్మీయతను కలిగి ఉండండి. ఆశీర్వాదాలను దేవుడు అద్భుత రీతిలో మీ దగ్గరికే సమృద్ధిగానే తీసుకొని వస్తూ ఉంటాడు. అన్ని మార్గాల్లో ఆశీర్వాదాలు ప్రభు మీకు దయచేస్తారు. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన అంశానికి సంబంధించిన విషయాల్లోనికి మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మతానికి దేవుడు కాదు, మతములో కలుపుకోవడానికి ఆయన ఈ భూలోకానికి రాలేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు వచ్చి ఉన్నారంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 45లో ఆయన చెప్పిన మాటల్లోనే మనం చూస్తూ ఉంటాం. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చినని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మనతో క్రొత్త నిబంధనను చేటుకు వచ్చిన దేవునిగా ఆయన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు మత్తయి సువార్త 26వ అధ్యాయం 28లోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25లోను ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3, 10, 11 వచనాల్లో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19, అదేవిధముగా 2వ అధ్యాయం 24లో మనం చూస్తూ ఉంటాం. 25లో కూడా మనం చూస్తుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక అక్కడ మనం చూస్తున్నప్పుడు 1వ అధ్యాయం 7, 9లోను, ప్రకటన గ్రంథం 1, 18లోను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1లోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11లోను, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9, 11, 19లోను, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా మనలను ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పరిశుద్ధతలోను, ఆయన మార్గములోను, ఆయన నీతిలోను, ఆయన సత్యములోను, ఆయన యథార్థతలోను కలుపుకొనుటకు వచ్చినటువంటి దేవునిగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన యథార్థతలో, ఆయన పరిశుద్ధతలో కలుపుకోవడానికి వచ్చినటువంటి దేవుడే. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల ద్వారా ఏర్పరచబడిన, మనుషుల ద్వారా పుట్టినటువంటి ఆ మతాన్ని బలపరిచి ఆ మతములోనికి మనం కలపడానికి వచ్చిన దేవుడు యేసు ప్రభువారు కాదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన గుణాతిశయాలను మనలో కలుపుటకు వచ్చినటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన గుణాతిశయాలను మనలో కలపడానికి, మనలో కలుగు చేయడానికి ఆయన వచ్చారే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా మతములో కలుపుకొనుటకు కాదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సమయంలో ఇంకొంత బాగా మీకు అర్థమయ్యేటటువంటి విషయాలు మరి నేను తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మేము మా ఒక సహవాసం తరపున చాలా ఎక్కువగా గ్రామ సువార్త పరిచర్యలు మేము చేస్తూ ఉంటాం. అయితే ఆ గ్రామ సువార్త పరిచర్యలో ప్రియా దేవుని బిడ్డలారా, గత కాలంలో ఒక గ్రామానికి మేము సువార్త చేయడానికి మేము మా సంఘం వెళ్ళడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. మేము ఆ విధంగా ఆ సంఘంగా కలిసి సువార్తను ప్రకటించినటువంటి సందర్భంలో ఒక సహోదరికి క్రీస్తు సువార్త పత్రికను ఇచ్చిచుండగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సహోదరి ఏం చెప్పిందంటే, అయ్యా నాకొద్దు అంటూ ఆమె ప్రక్కన ఉన్నటువంటి సహోదరిని గూర్చి చెప్పుచు ఆమె ఏమన్నదంటే, ఈమెను మీ క్రైస్తవ మతములో కలుపుకోండి అని చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. చెప్పుతూ ఆమె ఏమన్నదంటే, బాబు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆమెకు నా అనేవారు లేరు, మీ యేసుబాబులో కలిసిపోతే అంతా ఆ క్రైస్తవులే లేక ఆ క్రైస్తవులే చూసుకుంటారంట బాబు, గనుక నాకొద్దు ఆ యేసు ప్రభు, ఆ యేసు ఆ మతంలో నేను కలవను అని చెబుతూ, ఒకవేళ నేను అలాంటి పని చేసినా మా ఊళ్ళు ఒప్పుకోరు, కానీ ఈమెను ఆ యేసుబాబు మతంలో కల్పించుకోండి అని తన పక్కన ఉన్నటువంటి ఇంకొక సహోదరి విషయమై
చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఇలాంటి వారందరూ కూడా తప్పక తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యము మతము కాదు, ఇది ఒక నిజమైనటువంటి ఏకైక దేవుని కలుసుకునేటటువంటి మార్గమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆ దేవుడు సిద్ధపరిచిన నిత్యత్వమునకు మన ఆత్మ చేరే మార్గమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇది ఆ నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఏర్పరచబడిన ఏకైక మార్గమునై ఉన్నదని కూడా తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే చాలామంది ఇలా అంటూ ఉంటారు. ఏమంటూ ఉంటారంటే, అన్ని నదులలో నీరు సముద్రములోనే కలుస్తుంది కదండి అంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఏ విశ్వాసములో ఉన్నా చివరికి చేరేది ఆ మోక్షానికే కదా, ఆ స్వర్గానికే కదా, ఆ నిత్యత్వానికే కదా అంటూ కొంతమంది అంటూ ఉంటారు. అంటే అన్ని నదుల్లో నీరు సముద్రంలో ఎలా కలుస్తుందో, భూలోకంలో ఎక్కడ ఏ మనిషి చనిపోయినా ఆత్మ చేరేది ఆ పరలోకానిక మోక్షానికే కదా అని చెప్పి ఏమండి మరి ఇలాంటి ఉదాహరణ ద్వారా చాలా సులభంగా తేల్చేస్తూ ఉంటారన్నమాట. పరలోకానికి వెళ్ళడం చాలా సులభం అన్నట్టుగా వారు చెప్పేస్తూ ఉంటారు. మోక్షానికి వెళ్ళడం, నిత్యత్వానికి వెళ్ళడం చాలా సులభం అని మరి వారు ఇలాంటి మాటల ద్వారా తేల్చేస్తూ ఉంటారు, సింపుల్గా చెప్పేస్తూ ఉంటారు. పిల్లల ఈ విషయాన్ని గమనించండి. నిత్యత్వంలోనికి ప్రవేశించడం ఇలాంటి ఉదాహరణ సంబంధించిన ఏదో ఒక మాట చెప్పినంత ఏమండి మరి సులభము కాదు అని తప్పక తెలుసుకోవాలని అలాంటి వారికి నేను ప్రభు సేవకునిగా తెలియపరుస్తున్నాను. చాలా ఆధ్యాత్మిక అర్హతలు మనకి కావాలి. అంటే నిత్యత్వంలోనికి మనం ప్రవేశించాలి. దేవుడు ఉండే స్థలములో దేవుని లాంటి మరణము లేని నిత్య జీవ సంబంధమైన స్థితిని ఆయన వలె మనం కూడా అనుభవించాలి, పొందాలి. అంటే ఆధ్యాత్మిక సంబంధమైన అర్హతలు చాలా మనకి కావాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ అర్హతలు నీవు అనుకున్నటువంటి అర్హతలు కాదు, దేవుడు అనుకునేటటువంటి అర్హతలై ఉన్నాయి అని నేను తప్పక ప్రభు సేవకునిగా తెలియపరుస్తున్నాను. ప్రియులారా గమనించండి. అంటే దేవుడు చెప్పిన అర్హతలు ఏమండి మరి అయి ఉండాలి అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మరి దేవుడు చెప్పేటటువంటి అర్హతలు ఏమై ఉన్నావో అవి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆ దేవుడే మరి మానవునిగా వచ్చారు గనక ఆయన చెప్పిన మాటలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నాయి గనక ఆ మాటల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. ఇంతకీ ఆ విషయాలు ఏటో, ఇంతకీ ఆధ్యాత్మిక సంబంధమైన అర్హతలు ఏటో, దేవుని యొక్క నిత్యత్వములో దేవుడు సిద్ధపరిచిన ఆ శాశ్వత జీవాన్ని, ఆ నిత్య జీవాన్ని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వలన మనం పొందుకోవాలి. ఆ నిత్యత్వంలో మనం ప్రవేశించాలి. ఆయనతో మనం తరతరాలు యుగయుగాలు జీవించాలి. అంటే మరి ఎటువంటి ఆధ్యాత్మిక అర్హతలు మనం కలిగి ఉండాలని దేవుడు చెప్పి ఉన్నారో, యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారో ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారిని దేవునిగా ఏమండి గుర్తించేవారే ఆ నిత్యత్వములో ప్రవేశిస్తారు. అంటే ఈ రకమైనటువంటి అర్హతను కలిగి ఉండాలి. యేసు ప్రభువుని దేవునిగా గుర్తించాలి, ఏకైక నిజ దేవునిగా గుర్తించాలి. ఈ విషయం యోహాను సువార్త 10వ అధ్యాయం 33లో మనం చూస్తూ ఉంటాం. ఆయనను విశ్వసించువాడే నిత్యత్వములోనికి ప్రవేశిస్తాడు, నిత్య జీవాన్ని ఆయన ద్వారా అనుభవించగలడు. ఈ విషయం యోహాను సువార్త 11వ అధ్యాయం 24 నుండి 26 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పాపాలు క్షమించబడిన వాడే నిత్యత్వములో ప్రవేశించగలడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. పాపాలు చేయకుండా పరిశుద్ధంగా ఉండేవాడే ఆ నిత్యత్వములో ప్రవేశించగలడు, ఆయన మహిమలో ఆయనతో పాటు ఉండగలడు. ఈ విషయం యోహాను సువార్త 5వ అధ్యాయం 14లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఆయన యందు నిలిచి ఉండువాడే పరలోకములో ప్రవేశిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3లో మనం చూస్తాం. ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఆయన చెప్పిన మాటల యందు నిలిచి ఉండువాడే పరలోకములో ప్రవేశిస్తాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాటలు విని వాటి చొప్పున చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు, నిత్యత్వములో ప్రవేశిస్తాడు, దేవుని కలుసుకోగలడు. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 25 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన లాంటి మాదిరికరమైనటువంటి జీవితమును జీవించువాడే ఆ నిత్యత్వములో
ప్రవేశించగలడు. ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుండి 16 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, కుల జబ్బు, కులగజ్జి, కుల వివక్ష, కుల బహిష్కరణ, కులాన్ని బట్టి మనుషులను గౌరవించువాడుగా ఉండకుండా మరి ఉండేటటువంటి స్థితిని ఎవరైతే ఉంటారో, అంటే కులాన్ని బట్టి చాలామంది గౌరవిస్తారు. కులం మరి అది ఆ గొప్ప కులం అయితే గొప్పగా గౌరవిస్తారు, లేదు మామూలు అయితే మామూలుగా, అసలు గౌరవం అనేదే ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేయరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక ఇలాంటి తత్వాలు కలిగిన వారు దేవుని నిత్యత్వములోనికి ప్రవేశించలేరు, దేవుని యొక్క ఆ మోక్షములోనికి ప్రవేశించలేరు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నటువంటి ఆ స్థలములోనికి ప్రవేశించలేరు. దేవుణ్ణి, ఒక నిజమైన దేవుణ్ణి, ఆ నిజమైన దేవుడైన యేసుని కలుసుకోలేరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయం యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 26 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే తక్కువ ఎక్కువ అనేటటువంటి ఈ కులాల దూరాలను చెరిపివేసినటువంటి దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. అందరినీ సమానులుగా తాను ప్రేమించి ప్రియా దేవుని బిడ్డలారా మరి చూపించినటువంటి దేవునిగా, ఒక గొప్ప ఆదర్శప్రాయమైనటువంటి దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3లో మనం చూస్తున్నప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని ప్రభు చెప్పుటను మనం చూస్తుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8లో మనం చూస్తున్నప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10లో నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని ప్రభు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ, అంటే బాప్తిసాన్ని పొందితేనే కానీ అతడు ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని యోహాను సువార్త 3:5లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తే యెహోవాని, యెహోవాయే యేసుక్రీస్తని ఎవరైతే విశ్వసిస్తూ ఉంటారో, అంటే దేవుడు ఒక్కడే అనే విషయాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 24లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన శరీరమునకు రక్తమునకు సాదృశ్యమైనటువంటి ప్రభురాత్రి భోజనమును ఎవరైతే తీసుకుంటూ ఉంటారో, ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధ పవిత్రపరచబడి ఆయన పరిశుద్ధ విశ్వాసులుగా, పరిశుద్ధ ప్రజలుగా జీవిస్తూ ఆయన యొక్క పరిశుద్ధ ఆ యొక్క శరీరానికి రక్తానికి గుర్తుగా మరి ఎవరైతే ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటూ ఉంటారో ప్రియులారా, మరి వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ విషయం యోహాను సువార్త 6వ అధ్యాయం 54లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొంత వివరముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విడిచిపెట్టవలసినవి విడిచిపెడితే ప్రియా దేవుని బిడ్డలారా నిత్యత్వములో ప్రవేశిస్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23 నుండి 30 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. విడిచిపెట్టకూడనివి కూడా ఉన్నాయి, విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. విడిచిపెట్టకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. విడిచిపెట్టవలసినవి అంటే దేవునికి విరోధమైనవి ఏవేవైతే ఉంటూ ఉంటాయో, దేవునికి అసహ్యమైనవి ఏవేవి ఉంటాయో, దేవుడు ఏ విషయాలను విడిచిపెట్టమని తన వాక్యంలో చెప్పారో వాటిని విడిచిపెట్టేవారే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు పశ్చాత్తాప స్థితితో కూడిన మారు మనస్సు కలిగి దేవుని ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తారో వారే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 27 నుండి 32 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. మత సంబంధులను మించిన దేవుని నీతి గలవారే ఆ నిత్యత్వములో పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఈ విషయం మత్తయి సువార్త 5:20లో మనం చూస్తూ ఉంటాం. ప్రథమ స్థానం, ప్రథమ ప్రేమ ఎవరైతే దేవుని ఎడల కలిగి ఉంటారో వారే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 36 నుండి 39 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క చిత్త ప్రకారం చేయవాడే ఆ నిత్యత్వములో ప్రవేశిస్తారని ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 14:6లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆయన నామము నిమిత్తము అందరి చేత ద్వేషాన్ని ఎదుర్కొని అంతము వరకు ఆయనలో విశ్వాసమును కొనసాగించు ఆత్మీయతను కలిగి ఎలాంటి పరిస్థితులనైనా దేవుని కొరకు సహిస్తూ భరిస్తూ ఎవరైతే ముందుకు వెళ్తారో వారే ఆయన రాజ్యములో
ప్రవేశిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 21 నుండి 22 వరకు, 18వ అధ్యాయం 7 నుండి 10 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తున్నప్పుడు అభ్యంతర పరచకూడదు, అభ్యంతరము కలిగి ఉండకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, అభ్యంతరాలను ఆటంకాలను అధిగమించిన వారే ఆ నిత్యత్వములో ప్రవేశిస్తారు. ఈ విషయం ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 18:7 నుండి 10 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తాం. అంటే అభ్యంతరాలను, అంటే ఆటంకాలను ఎవరైతే అధిగమిస్తారో వారే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఒక నిజాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, ఒక నిజం అనేది నీకు తెలియపరచబడినప్పుడు, ఈ దేవుడే సత్యమని తెలియపరచబడినప్పుడు, ఆ నిజమైన దేవుణ్ణి విశ్వసించడానికి ఎన్ని ఆటంకాలు, ఎన్ని రూపాల్లో వచ్చినా వాటిని అధిగమించి ఆయన్ని విశ్వసించేటప్పుడే ఆయన సిద్ధపరిచిన నిత్యత్వములో నువ్వు ప్రవేశించగలవు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 22 వరకు మనం చూస్తున్నప్పుడు, ఆస్తి విస్తారముగా కలిగిన వారు దానిని ప్రేమించక, దానిని ఆరాధించక, నిరుపేదలకు ఇచ్చి వారి ఆకలి తీర్చుటకును వారిని ఆదుకొనుటకును ఎవరైతే దానిని ఉపయోగిస్తూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా, వారే ఆ నిత్యత్వములో ప్రవేశిస్తారు అని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రియా దేవుని బిడ్డలారా ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి మీకు కొంత అర్థం అవ్వడానికి ఈ విషయాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలామంది చాలా తేలిగ్గా మాట్లాడేస్తూ ఉంటారు. ఎలా మాట్లాడతారంటే, 4 నదుల్లో నీరు సముద్రంలో కలుస్తుంది కదండి, అలాగే ఏ ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నా, ఎలా మనం బ్రతికినా, ఎలా మనం జీవించినా, ఎలా మనం ఉన్నా ఒకరోజు వెళ్ళేది మనం అక్కడికే అని ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చెప్తూ ఉంది. ఆ దేవుడే మానవునికి భూలోకానికి వచ్చారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే దేవుడే మానవాకారాన్ని దాల్చి భూలోకానికి వచ్చి ఆయనే స్వయంగా చెప్పారు, ఇగో ఈ ఆధ్యాత్మిక అర్హతలు కలిగి ఉంటేనే నేనుండే నిత్యత్వములో మీరు ప్రవేశిస్తారు. ఈ అర్హతలు కలిగి లేని వారు నేనుండే ఆ పరలోక రాజ్యములో, ఆ ఒక మహిమ రాజ్యములో, ఆ ఒక మరణము లేని ఆ శాశ్వత నిత్యత్వములో ప్రవేశించలేరు అనే విషయాన్ని ఆయన చెప్పారు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక మరి దేవుడు చెప్పినటువంటి అర్హతలు కలిగిన వారు మాత్రమే దేవుడు ఉండేటటువంటి ఆ నిత్యత్వములో ప్రవేశించగలరు. ఒక మరణము లేని ఒక శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండే మహిమగల దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలవగలరు, కలుసుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలు ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మార్గము ఎటువంటిదో వచ్చే వారం మనం తెలుసుకుందాం. ఇలా తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా మరి కొంత లోతుగా ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయగలిగినప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా మనం దేవుని మార్గములో మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నామా, లేకపోతే మరి మతములో మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నామా? మత స్థితిలో మరి ఆ ఒక విశ్వాసాన్ని కొనసాగిస్తే ఆ విశ్వాసం మనిషిని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? ఒకవేళ దేవుని మార్గములో విశ్వాసాన్ని కొనసాగిస్తే ఆ ఒక విశ్వాసం మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తాదో ఈ విషయాలన్నిటినీ ఇంకొంత వివరముగా లోతుగా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ ఒక విషయాన్ని మర్చిపోద్దు, క్రైస్తవ్యము మతము కాదు, ఇది దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గము అని తెలుసుకోవాలి. క్రైస్తవ్యము మతము కాదు, ఇది నిత్యుడగు దేవుని చేరేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నిత్య జీవానికి సంబంధించిన మార్గమునై ఉన్నదని తప్పక తెలుసుకోవాలి. రండి ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా ఈ ఛానళ్ళ ద్వారా ఎన్నో విలువైన విషయాలు మీ ఆత్మ ప్రేరణలో, మీ ఆత్మ నడిపింపులో, మీ ఆత్మ అభిషేకము ద్వారా బోధన చేయడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగా కానీ వ్రాయబడినట్లు నాయన. అయ్యా ఇగో ప్రభువా, ఆత్మ సంబంధమైన చెవులు కలిగిన వారిగా అయ్యా ఈ మాటలు విన్నవారిని మీరు సిద్ధపరిచి ప్రభా ఈ మాటలను వారు అయ్యా ఇగో నాయన ఆచరణలో పెట్టి ఈ మాటలను వారి హృదయంలో నింపుకొని ప్రభా ఇగో నీవు కోరేటటువంటి అయా విశ్వాసాన్ని నీ మార్గములో అయా కొనసాగించగలిగిన ఆత్మీయత దయచేయండి. అయా మతపరమైనటువంటి విశ్వాసానికి దూరంగా ఉంటూ అయా నీకు సంబంధించిన జీవ మార్గానికి సంబంధించిన నీ మాటలకు సంబంధించినటువంటి మార్గములో అయా నీ బిడ్డలు వారి విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించున్నట్లు అతి కృప దయచేయమని
దేవా ఇగోనైనా నిత్యత్వంలోనికి ప్రవేశించుట అంత సులభమైన పని కాదని ఈ రోజుకు నీ వాక్యము ద్వారా మాకు తెలియపరిచారు. ఎవరైతే సులభం అనుకొని వారు తలస్తూ ఉన్నారో ఇప్పటికైనా ఈ మాటలు విన్న తరువాత ఇది సులభము కాదు, ఇది చాలా కష్టతరమైనదే. అయితే ఆ ఒక దేవుడే మానవునిగా వచ్చిన ఆ యేసు యొక్క మరి ఆయన్ని విశ్వసించడం ద్వారా, ఆయన మాటలను వినుట ద్వారా, ఆయన మాటల ప్రకారంగా మరి జీవించటం ద్వారానే నిత్యత్వములోనికి సులభంగా మనం ప్రవేశించగలమనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగిన ఆత్మీయత ప్రతి ఒక్కరికి దయచేయమని మరొకసారి ఇగో ప్రభా మమ్మల్ని పరిశుద్ధ హస్తాలకు సమర్పించుకుంటూ ఈ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించి వారి కుటుంబాలను మీ అద్భుతాలతో ఆశ్చర్యాలతో నింపమని యేసునామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్. ఆమేన్.